ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్లల గురించి. ఆడపిల్లల గురించి ఏం మాట్లాడదాము అంటే, ఆడపిల్లలకి ప్యాకేజీలు నచ్చట్లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా ప్యాకేజీలు నచ్చట్లేదు. ఎంత ప్యాకేజీ కావాలి అంటే వాళ్ళకి ఒక అవగాహన లేదు. డిసెంబర్ నెలలో ఆదాయం వస్తుంది, డిసెంబర్ నెలలో పెరుగుతుంది అన్నావు కదా, కానీ ఇంతవరకు ఆదాయం పెరగలేదు. ఏంటి నీ పరిస్థితి? డైరెక్ట్గా పెళ్లి చూపులకి వచ్చినప్పుడు, లేకపోతే పెళ్లికి ముందు మాట్లాడటానికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, ఇద్దరు కొడుకులైతే ఇద్దరికి ఆస్తులు ఏంటి, డివైడ్ చేశారా లేదా, లేదంటే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల చేత సంతకాలు పెట్టించుకున్నారా లేదా, పెట్టించుకోకపోతే ముందే పెట్టించుకుని పంపించేయండి, పెళ్లి లోపల మాకు అన్ని సంతకాలు అయిపోయినాయని పెట్టించుకోండి, హక్కు విడుదల రాయించుకోండి ఆడపిల్ల చేత. వచ్చిన తర్వాత కోర్టు కేసులు అవి ఇవి అంటే మా అమ్మాయి భరించలేదు, మా అమ్మాయికి అనవసరంగా టెన్షన్స్ పెట్టద్దు. రెండోది, మరిదికి ఏదైనా ఆస్తులు పంచాలంటే ముందే డివైడ్ చేసేయండి, దాని తర్వాత ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటే మా అమ్మాయికి నచ్చదు. ఇంకోటి, అత్తగారు మామగారు కూడా ఎక్కడ ఉండాలో డిసైడ్ అయిపోండి ముందే. మీ ఇల్లు మీకే ఉంచేసుకుంటే మా అమ్మాయిని తీసుకెళ్ళి మేము కావాలంటే విడిగా అన్నా పెట్టుకుంటాం, లేకపోతే విడిగా అద్దెకన్నా ఉంటారు, వాళ్ళ ఈఎంఐలు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు కొనుక్కోగలరు. మీరు దానికి ఏమి ఇస్తారు? ఇది ఈరోజు మగపిల్లల ధోరణి. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఆ ఆడపిడుచుల చేత కూడా హక్కు విడుదల రాయించుకుని ఆ పేపర్ చూపిస్తేనే పెళ్లి కొడుకు పెళ్లి సంబంధానికి వస్తానని. ఇదంతా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన అనమాట. దాని తర్వాత డిసెంబర్ నెలలో నీకు పడుగుతుందన్నావు, జీతం పెరగలేదు ఇంతవరకు, మరి ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు ఆయనకు డైరెక్ట్గా ఫోన్ చేసి పెళ్ళికొడుక్కి. ఇంకోటి ఏమని అడుగుతున్నారు అంటే, అత్తగారిని మీకు ఇద్దరు మగపిల్లలే అంటున్నారు, మరి రేపు మీ బంగారాలు పంచేటప్పుడు ఎప్పుడు చావాలి అత్తగారికి? ఇప్పుడు 56 ఏళ్ళు, దానికి 56 ఏళ్ళు, ఆవిడ ఎప్పటికి పోవాలి? ఆ బంగారాల విషయాలు కూడా పెళ్లి కాకముందే మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. అలాంటి వాళ్ళని నా దగ్గరికి పంపించు, నేను చెప్తాను సమాధానాలు, ఏం చేయాలనుకుంటున్నారో. ఫస్ట్ నీ కూతురు అసలు ఎవరిని చూడాలనుకుంటుందా? అత్తగారి మామగారిని చూడాలనుకుంటుందా, లేకపోతే అత్తగారి మామగారికి ఒకసారైనా కాఫీ కలిపి ఇవ్వాలనుకుంటుందా లేదా, అసలు ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత మరిదికి ఏదన్నా ఎప్పుడైనా నాన్న కొంచెం టిఫిన్ తిను భోజనం చేయని చెప్పామని చెప్పాలనుకుంటుందా, లేదు అంటే అత్తగారు మామగారిని అప్పుడప్పుడన్నా వచ్చి పలకరిస్తుందా? ఇవన్నీ పెళ్లికి ముందు ఆ మగ పిల్లల తల్లిదండ్రులకు అడిగే ధైర్యం ఉందంటారా? ఇన్ని మాటలు మగపిల్లలు అడుగుతున్నారు కదా, మగపిల్లలను వచ్చి ఇంటికి వచ్చి ఆడపిల్లల తల్లిదండ్రులు ఇన్ని మాటలు ఆడపిల్ల తల్లిదండ్రులను అడిగే ధైర్యం మగపిల్లాడి తల్లిదండ్రులకు ఉందా? చెప్పండి, ఉందా? లేదు కదా. ఏంటి, మనకి ఆడపిల్ల ఎంత అవసరమో వాళ్ళకు కూడా మగపిల్లాడు అదే అవసరం, అవునా? కానీ నేను కూడా చెప్తాను, ఒక మధ్యతరగతి రిటైర్డ్ టీచర్, ఇప్పుడు ఈయన మధ్యతరగతి రిటైర్డ్ టీచర్ అయ్యి ఉండి నువ్వు అన్నదమ్ములను చూసావు, అన్నదమ్ముల్లో ఒకరిని చదివించావు, తల్లిదండ్రులను చూసుకుంటున్నావు, నీ తల్లిదండ్రులు నీ ఇంట్లోనే పెట్టుకున్నావు, మళ్ళీ నేమో మీ అత్తగారు మామగారితో బాగానే ఉన్నావు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మాది కుటుంబం, సమైక్య కుటుంబం, అన్నగారి కుటుంబంలాగా పరిచయం చేసావు జనానికి. మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు, మా వదిన గారులు అని పరిచయం చేస్తున్నారు. మళ్ళీ నేమో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అంటే, తన అక్కలకి చెల్లెలకు కూడా పెళ్ళి రిటైర్డ్ టీచరే పెళ్లి చేశాడు. ఇద్దరు కూతుర్లే అయితే, ఇద్దరు కూతుర్లో ఒక కూతురు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది, ఒక కూతురు బీటెక్ చదివి ఎక్కడో జాబ్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీలో. ఇవన్నీ రిటైర్డ్ టీచరు, ఈ టీచరే చేసుకొచ్చాడు ఇవన్నీ. మధ్యతరగతిగా ఉండి 2 ఎకరాల పొలం ఉంది, ఇవన్నీ ఈయనే చేసుకొచ్చాడు. ఈ రోజు వరకు తల్లిదండ్రులు ఈయన దగ్గరే ఉంటారు, కానీ ఈయన కూతురు ఇచ్చే చోట మాత్రం తల్లిదండ్రులు ఉండాలా వద్దా? మీరు చిన్న కొడుకు ఇంట్లో ఉండాలనుకుంటున్నారా, పెద్ద కొడుకు ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే కూతురికి మరి ఎంత ఆస్తి ఇచ్చాను ఇవి ఇచ్చానని ఏమైనా చెప్తుంటే కూతురు ఏం చేయదా? కూతురికి ఏం బాధ్యత లేదంటారా? రేపొద్దున కూతురికి ఆస్తులు పంచినప్పుడు రేపొద్దున మీరు హాస్పిటలైజేషన్ వెళ్తే మీకు ఇన్సూరెన్సులు ఉన్నాయా లేవా? ఈయన్ని అడిగాడండి ఆయన. నేనైతే మొదటి మనిషిని ఈయనే చూస్తున్నాను. నాకైతే చెప్పాను, ఆ సంబంధం కనుక ఆయన డ్రాప్ అయితే నాకు ఆయన ఫోటో ఇవ్వు ప్లీజ్, నేను ఆ ఫోటో వీడియోలో చూపించాలని చెప్పి అడిగాను నా ఫ్రెండ్ని. ఇంత దారుణంగా మనుషులు ఉంటారండి. పిల్లని ఇచ్చేటప్పుడు మొన్న ఇంకో ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్ అంటే ఇళ్ళ దగ్గర పెరిగాం, మీ అత్తయ్య కొడుకున్నాడు చక్కగా చేసుకోవచ్చు కదా, వాడు మంచివాడు కదా అంటే, చచ్చా వాడిని చేసుకుంటే ఏమొస్తుంది, వాడు ఉద్యోగం చేయాలి నేను ఉద్యోగం చేయాలంటే, మరి మీ ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు కదా అంటే, మా ఆయనకైతే నేను వెళ్ళేసరికి కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయంటే అవన్నీ ఈఎంఐలే కదా. మీ ఆయన ఏమైనా క్యాష్ పెట్టేసి కొనుక్కొచ్చి ఏదైనా అప్పు చేయకుండా ఉన్నాడా?
కొంతమందికి అప్పులు చేసుకోవడం ఉంటుంది, కొంతమందికి దాచుకోవడం ఉంటుంది, కొంతమందికి పొదుపు చేసుకోవడం ఉంటుంది, కొంతమందికి వ్యక్తం చేసుకోవడం చేత కాకుండా ఉంటుంది. మీరు వచ్చారు కదా అని ఇన్ని అమర్చి పెట్టేసేయాలి అత్తగారింటి వైపు అంటే ఎలా చెప్పండి? ఎలా? ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఎవరిని చూడాలి, ఎవరిని చూస్తుంది, ఎవరిని చూడదు, నీ కూతురు చూస్తుందా చూడదా అని చెప్పి మగపిల్లాడి వైపు నుంచి ఒక క్వశ్చన్ వేస్తే ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ? అది పరిస్థితులు. ఒక రిటైర్డ్ టీచరు, ఒక మిడిల్ క్లాస్లో ఉన్న తండ్రి ఇంతమందిని చేయగలిగిన వాడు ఈ రోజుల్లో ఏ బాధ్యతలు బరువులు లేకుండా మంచి మంచి 30 లక్షల ప్యాకేజీ ఉన్నవాడు కూడా ఇంకా ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాడు. ఏది జనరేషన్లో ఇంకా ఈ అబ్బాయికి ఇంకా సంబంధాలు వద్దు 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 వద్దని టిక్కులు కొట్టి పంపిస్తూ ఉన్నారు. దేనికోసం? ఇంకా ప్యాకేజ్ సరిపోవట్లేదు. ఇళ్ళ దగ్గర వాళ్ళు, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు చూసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఎవరు ఏదో గొప్ప గొప్ప స్కూల్లో చదివిస్తున్నారని మన పిల్లల్ని చదివించేయాలని, ఎవరో గొప్ప ఇంటికి కూతుర్ని ఇచ్చారని చెప్పి మనం ఇచ్చేయాలని కంటే కూడా మన అల్లుడు ఎంత గొప్పవాడు, రేపు అది కనుక ఏది ఉద్యోగం సరిగ్గా లేకపోయి తీసేసిన వాడు పారా పలుగు పెట్టుకుని చక్కగా పొలానికి వెళ్ళిపోయి పని చేసుకునే సమర్థత ఉన్నవాడా లేడా చూసుకోండి. అంటే నల్లుండి పొలం పళ్ళకి వెళ్ళమంటావా కాదు. ఇతర ముందు రోజుల్లో ఏ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా కూడా మన సొంత పనులు మనం చేసుకునే విధంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంతేగాని అమెరికానా ఎక్సలే హైదరాబాద్ కూడా వద్దండి వీళ్ళకి. పూణే, బాంబే, బెంగళూరు, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంతే. ఈ సంబంధాలు అయితేనే ఆడపిల్ల తల్లిదండ్రులు ఓకే చేస్తున్నారు. అమెరికా ఇప్పుడు అమెరికాలో ఎన్ని ఉద్యోగాలు పోతున్నా, H1 వీసాలు ఎన్ని పోయినా ఏం సంబంధం ఉన్నా వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళకి విదేశాల్లో అల్లుడు ఉన్నాడా లేడా, కూతురు విదేశాలకు వెళ్ళిందా లేదా, ఇవే కావాలి. అమ్మా నాన్నకి దూరంగా ఉండాలి, ఇంతే. ఇది పరిస్థితులు. మీరైతే ఏం చేస్తారు? పంచాయతీలన్నీ ఎంత దరిద్రంగా ఉంటున్నాయి. మొన్న ఒక అమ్మాయిని చూసాం, 55 లక్షలు కట్నం ఇచ్చేట వాళ్ళ నాన్న, ఇంకా ఇచ్చేట. ఆ అమ్మాయిని ఇంకా కట్నం తెమ్మని ఇబ్బంది పెడుతుంటే తండ్రికి ఫోన్ చేసింది, నాన్న రా నాన్న, వీళ్ళు నన్ను కొడుతున్నారు నాన్న, వచ్చి చూసుకున్నాను అంటే తండ్రిని కూడా వాళ్ళు తలకై పగలు కొట్టి చంపేసిన సందర్భాలు చూసాం. ఆ అమ్మాయి తమ్ముడిని కూడా ప్రైవేట్ పార్ట్లలో కొట్టి వాడిని రాత్రి వాడిని కూడా చంపుదామని చూస్తే ఈ అమ్మాయి అడ్డం పడి వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి తలకాయలు పగలు కొట్టించుకుని కళ్ళు పోగొట్టుకుని చెవిరి కొట్టుకుని మనకి వీడియోలో కనపడింది పిల్ల. బుద్ధిమంతుడైన అల్లుడిని తెచ్చుకోండి, ఆ ముచ్చటైన వియ్యపురాలు వియంకుడిని తెచ్చుకోండి. సమాజంలో చక్కగా పేరు ప్రతిష్టలు ఉండే విధంగా ఉండండి తప్ప ఒక 10 రోజులు ముచ్చట కోసం గొప్ప అని చెప్పించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ 498 కేసులు వేసుకుంటూ ఇలా మీ భవిష్యత్తుని పాడు చేసుకోమాకండి, పిల్ల భవిష్యత్తు కూడా పాడు చేయమాకండి. అర్థమైందా? చక్కగా ముచ్చటైన పిల్లని చూసి చేసుకోండి. అంతేగాని ముచ్చటగా ఉన్న సంసారం నుంచి పిల్లాడిని తెచ్చుకోండి. వెళ్తూనే మీ అమ్మ మీ మొగుడు పిల్లమే మగ పిల్లాడి ఇంటికి పెళ్లి సంబంధానికి వెళ్తూనే మీరు ఎక్కడ ఉంటారో అని అడుగుతున్నారు అమ్మా నాన్నని, అబ్బాయి అమ్మా నాన్నని. ఏం పద్ధతులండి? మీ ఇంట్లోనేమో మీ అన్నదమ్ములందరూ కలిసి ఉండొచ్చు, మీ అమ్మా నాన్న మీ వెనకాల ఉండొచ్చు, మీ తమ్ముడు వియ్యపురాలు వియ్యంకులను కూడా తీసుకుని ఇంటికి సంబంధం మాట్లాడటానికి వస్తారు. మా బలగం ఇంత గొప్పదేని. మరి మగపిల్ల వాళ్ళు ఏం అన్యాయం చేశారండి? వాళ్ళు ఏం పాపం చేశారు? మగపిల్లాడిని కంటమేనా? ఇది పరిస్థితులు ఇలా ఉన్నాయి. నిజమేనా నేను చెప్పింది? ఎవరన్నా నేను ఆడపిల్లల గురించి ఏమైనా కొంచెం ఎక్కువ వేసి చెప్పానంటారా? మీరే కామెంట్లోకి వచ్చేయండి.